మైక్రోమాక్స్ అనే కంపెనీ గుర్తుందా? ఒక టైంలో మనలో చాలా మందికి ఫస్ట్ ఫోన్ అదే. కానీ తర్వాత ఎందుకో సడన్ గా కనిపించకుండా పోయింది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు మైక్రోమాక్స్ ఫోన్ వాడిన రోజులు గుర్తుంటే మీ ఫస్ట్ ఫోన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ నన్ను ఇంకా ఫాలో చేసి ఉండకపోతే మర్చిపోకుండా ఫాలో చేయండి. మైక్రోమాక్స్ ఒక టైంలో ఇండియాలో చాలా స్ట్రాంగ్ బ్రాండ్. అఫోర్డబుల్ మొబైల్స్ సింపుల్గా అందరికీ రీచ్ అయ్యే రేంజ్లో ఉంటాయి. ఆఫ్లైన్ మార్కెట్ని డామినేట్ చేసేది. అందుకే చాలా ఫాస్ట్గా గ్రో అయింది. మన ఇంట్లో లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్లో మైక్రోమాక్స్ ఫోన్ వాడకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ టైంలో మైక్రోమాక్స్ 21,000 crore వాల్యుయేషన్ ఉండేది. కానీ తర్వాత మార్కెట్ కంప్లీట్గా మారిపోయింది. బెటర్ ప్రైజింగ్, బెటర్ ఫీచర్స్తో కొత్త బ్రాండ్స్ వచ్చాయి. స్లోగా మైక్రోమాక్స్ ఫోన్ కనిపించడం తగ్గిపోయింది. అప్పుడు అందరూ మైక్రోమాక్స్ పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే మైక్రోమాక్స్ అక్కడితో ఆగిపోలేదు. మైక్రోమాక్స్ ఫోన్స్ లో కంపీట్ అవ్వడం తగ్గించి ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కి షిఫ్ట్ అయింది. సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూనే ఉంది. మొబైల్ మార్కెట్ ని డామినేట్ చేసి కొంత టైం తర్వాత ఫెయిల్ అయింది. అలా అని ఊరికే ఉండలేదు. మళ్ళీ జీరో నుండి రీబిల్డ్ అవ్వడం స్టార్ట్ చేసింది. కానీ ఇంకో డైరెక్షన్. అందరూ అంతే. ఒక దాంట్లో ఫెయిల్ అవుతే స్టోరీ అక్కడితో ఎండ్ అయినట్టు కాదు. మీ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకొని మళ్ళీ రీబిల్డ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఫెయిలియర్స్ వచ్చింది కదా అని అక్కడితో ఆగిపోతే ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న లగ్జరీస్ ఏవి మనకు ఉండేవి కాదు. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.